నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ టెంటు. రైల్వే జనరల్ సైన్స్ ఫిజిక్స్ బిట్స్ వీడియోలో ఇది పార్ట్ 4A వీడియో. ఈ వీడియోలో మనం 121 నుంచి 140 బిట్స్ వరకు కవర్ చేద్దాం. అయితే ఈ వీడియో చూడడానికి ముందు దీనికి రిలేటెడ్గా ఉన్న థియరీ లెక్చర్ ప్రెజర్ అండ్ ఫ్లోటింగ్ బాడీస్ ఆ వీడియో చూసినాకే ఈ బిట్స్ అన్ని సాల్వ్ చేయండి. ఓకే, డైరెక్ట్గా మనం బిట్స్లోకి వెళ్దాం. 121 చూడండి. యాక్చువల్గా ఈ 121 బిట్ అనేది గ్రావిటేషన్ సంబంధించిన బిట్. సో ఫస్ట్ ఒక బిట్ కవర్ చేసి మిగతావన్నీ ప్రెజర్ అండ్ ఫ్లోటింగ్ బాడీస్ బిట్లు చేద్దాం. సో 121 ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ రిడ్యూసెస్ బై 75% అన్నాడు at a height h above the surface of the earth. ఫైండ్ h in terms of radius of the earth అన్నాడు. సో h అంటే ఇక్కడ ఆల్టిట్యూడ్, ఎర్త్ సర్ఫేస్ నుంచి సర్టెన్ ఆల్టిట్యూడ్ h డిస్టెన్స్లో దాని యొక్క గ్రావిటీ అనేది 75% తగ్గిపోయింది అన్నాడు. అంటే ఒరిజినల్గా ఎంత ఉన్నట్టు 25% ఆఫ్ ది గ్రావిటేషన్ ఉన్నట్టు. సో ఈ బిట్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ సపోజ్ దీన్ని మనం ఎర్త్ అనుకుందాం. సో దీన్ని మనం ఎర్త్ అనుకుంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్నది రేడియస్. సర్టెన్ ఈ ఆల్టిట్యూడ్ దగ్గర ఈ ఆల్టిట్యూడ్ అనేది హెచ్ ఇక్కడ సర్ఫేస్ నుంచి. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో ఇనీషియల్గా మనకి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అనుకుంటే, సపోజ్ నేను ఇది G1 అనుకుందాం. G1 అనేది జీ. సో ఇప్పుడు వాడు ఇచ్చిన కండిషన్ ఏమన్నాడంటే, ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది 75% రెడ్యూస్ అయింది అన్నాడు. రెడ్యూస్డ్ బై 75% అంటే అర్థం ఏంటంటే G మైనస్ 75% రెడ్యూస్ అయ్యిందంటే రిమైనింగ్ ఎంత అయినట్టు 0.25% ఉన్నట్టు. సో దీన్ని నేను సింపుల్గా G/4 అని రాసుకోవచ్చు. ఓకే, సిమిలర్గా R1 చూడండి. R1 అంటే యాక్చువల్గా R1 అంటే మీనింగ్ ఏంటంటే సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి మనం ఆబ్జెక్ట్ ఏదైతే కన్సిడర్ చేస్తున్నామో దాని యొక్క సెంటర్కి ఉన్న డిస్టెన్స్. సో ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ తీసుకున్నప్పుడు R1 ఈజ్ నథింగ్ బట్ R అవుద్ది, ఆ ఎర్త్ యొక్క రేడియస్ అవుద్ది. బట్ ఇప్పుడు మనం ఏమైనా సర్టెన్ ఆల్టిట్యూడ్లో తీసుకున్నాం ఇక్కడ. సో R2 అనేది ఏమవుద్దంటే మనకి ఈ రేడియస్ ఆఫ్ ది ఎర్త్ ప్లస్ ఆ హైట్ ఎంతైతే ఉందో అది ఆ ఆల్టిట్యూడ్ కలుపుకోవాలి. సో ఈ రెండు కేసుల్లో కూడా మాస్ ఆఫ్ ఎర్త్ ఏం చేంజ్ కాదు, క్యాపిటల్ M ఉంటుంది. అలాగే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ ఇది కూడా ఎప్పుడు చేంజ్ కాదు. సో మనకి ఫార్ములా ఏంటంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఫార్ములా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Gm/r². సో ఇది ఫార్ములా మనకి. సో దీంట్లో క్యాపిటల్ G అనేది కాన్స్టెంట్, క్యాపిటల్ M కాన్స్టెంట్. సో కాబట్టి Gr² అనేది మనకి వేరియబుల్స్, G ఉన్న R² అనేది వేరియబుల్. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే G1 R1² ఈజ్ ఈక్వల్ టు G2 R2² అని రాసుకోవచ్చు. సో G1 ప్లేస్లో G అని సబ్స్టిట్యూట్ చేయండి, R1² R సబ్స్టిట్యూట్ చేద్దాం. సో G2 అంటే G/4 అవుతుంది, స్మాల్ G/4. R2 అనేది మనం కనుక్కోవాలి. సో R2². సో దీని నుంచి మనకి R2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే G క్యాన్సిల్ అవుతుంది. R2 ఈజ్ ఈక్వల్ టు √4R² అవుతుంది, అంటే 2R అవుతుంది. R2 ఈజ్ ఈక్వల్ టు, సో మనకు అడిగింది వాడు R2 వాల్యూ అడగలేదు. సో మనకు అడిగింది ఏంటంటే ఫైండ్ H వాల్యూ అడిగాడు. H వాల్యూ అనేది ఆల్టిట్యూడ్. చూడండి, R2 అనేది ఇక్కడ నుంచి సెంటర్ ఆఫ్ ఎర్త్ నుంచి ఆబ్జెక్ట్ యొక్క సెంటర్కి ఉన్న టోటల్ డిస్టెన్స్ అనేది 2R. సో మన H వాల్యూ ఎంత అవుతుందంటే, సో ఈ R2 అనేది నథింగ్ బట్ R+H. సో దీని నుంచి H ఈజ్ ఈక్వల్ టు R అవుతుంది. అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి ఈ H వాల్యూ అనేది ఈ రేడియస్ ఎంతైతే ఎర్త్ రేడియస్ ఉందో అంత హైట్లో మనం ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు దాని యొక్క గ్రావిటీ అనేది 75% రెడ్యూస్ అయింది. సో మనకి ఆల్టిట్యూడ్ అనేది ఎంత అవుతుందంటే R అవుతుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అనేది మనకి ఇవ్వచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్లు. సో కొంచెం కేర్ఫుల్గా మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 122. ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాజ్ ఇట్స్ డెన్సిటీ ఈజ్. సో ఇది మనకి డైరెక్ట్ బిట్టే. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక ఫ్లూయిడ్లో ఫ్లోట్ అవ్వాలి అంటే మెయిన్ కండిషన్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క డెన్సిటీ అనేది ఆ ఫ్లూయిడ్ డెన్సిటీ కన్నా తక్కువ ఉండాలి. అలా అయితేనే అది ఫ్లోట్ అవ్వగలదు.
సో ఐస్ ఫ్లోట్స్ ఆన్ వాటర్ బికాజ్ ఇట్స్ డెన్సిటీ ఈజ్ లెస్ దాన్ వాటర్. డెన్సిటీ అనేది లెస్ దాన్ వాటర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. అయితే కొన్ని పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకి. సో జనరల్గా ఐస్ అనేది సాలిడ్, ఐస్ అనేది సాలిడ్ టు వాటర్, వాటర్ టు వాటర్ వేపర్. సో ఇది కన్వర్షన్ ఆర్డర్. అయితే మనకు జనరల్గా ఏంటంటే ఆబ్జెక్ట్స్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. వాటర్కి వచ్చి లిక్విడ్ స్టేట్కి వచ్చేసరికి డెన్సిటీ కొంచెం తగ్గుద్ది. అలా మనకి వేపర్ స్టేట్కి వెళ్ళేసరికి ఇంకా ఫర్దర్ తగ్గుతుంది. కాకపోతే వాటర్ అనేది ఎక్సెప్షన్. సో ఎందుకంటే మనకి ఈ వాటర్ యొక్క డెన్సిటీ అనేది వాటర్ డెన్సిటీ అనేది ఈ వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. వాటర్ డెన్సిటీ అనేది మనకి 1000 kg/m³. ఇది ఎక్కడంటే అట్ 4 degrees centigrade. సో ఈ ఎక్సెప్షనల్ బిహేవియర్ వాటర్కి ఏంటంటే మనకి 4 degrees centigrade దగ్గర ఉన్నప్పుడు దాని యొక్క డెన్సిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత మనం ఫర్దర్ ఇంకా దాన్ని కూల్ చేస్తున్నప్పుడు దాని డెన్సిటీ అనేది తగ్గుతుంది, ఎందుకంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఇది ఎక్సెప్షనల్ బిహేవియర్ వాటర్కి ఉన్నది. సో అందుకే ఏంటంటే మనం జనరల్గా సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, బట్ వాటర్లో మాత్రం సాలిడ్ ఫామ్ ఐస్కి మాత్రం డెన్సిటీ తక్కువ ఉంటుంది. సో అందుకే మనకి ఐస్ అనేది వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ 4 degrees centigrade నుంచి మనం ఈ 4 degrees centigrade నుంచి మనం కూల్ చేసేటప్పుడు సపోజ్ 0 వరకు వచ్చామనుకోండి, మనకి యాక్చువల్గా అయితే ఈ లిక్విడ్ నుంచి సాలిడ్కి మనం కూల్ చేస్తున్నప్పుడు దాని డెన్సిటీ పెరుగుద్ది, బట్ ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటంటే దాని డెన్సిటీ అనేది తగ్గుతుంది. ఓకే, 122 ఆన్సర్ అనేది ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్ నెంబర్ 123. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ నో యూనిట్ అన్నాడు. చూడండి ఇది కూడా డైరెక్ట్ బిట్. ఇది మనకి డెన్సిటీ, సపోజ్ ఫస్ట్ ఆప్షన్ డెన్సిటీ అన్నాం అనుకోండి, డెన్సిటీ సింబల్ అనేది రోతో ఇండికేట్ చేస్తాం మనం. డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో యూనిట్స్ ఏమవుతాయంటే kg/m³. అదే సెకండ్ ఆప్షన్ రిలేటివ్ డెన్సిటీ. సో రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏం చెప్పామంటే డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ లేదా ఆబ్జెక్ట్, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఇక్కడ రెఫరెన్స్ అనేది వాటర్. సో రెండు డెన్సిటీ రేషియోలే కాబట్టి దీనికి యూనిట్స్ ఏమి ఉండదు, నో యూనిట్స్. నెక్స్ట్ థర్డ్ది డిస్ప్లేస్మెంట్కి యూనిట్ ఏమో మీటర్. ఫోర్త్ది ప్రెజర్కి చాలా యూనిట్స్ ఉన్నాయేమో మనం యూజ్ చేసేవి పాస్కల్ అన్నా N/m² అన్నా ఒకటే. అలాగే అట్మాస్ఫియర్ మనం యూనిట్ యూజ్ చేస్తాం, అలాగే బార్స్లో చెప్తుంటాం, kg/cm²లో చెప్తుంటాం. సో ఇలా చాలా యూనిట్స్ ఉన్నాయి దీనికి. సో ఈ బిట్కి ఆన్సర్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ నో యూనిట్. సో రిలేటివ్ డెన్సిటీ అనేది రెండు డెన్సిటీల యొక్క రేషియో కాబట్టి దానికి ఎట్లాంటి యూనిట్స్ ఉండవు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 124. ఇఫ్ దెర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్ దెన్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఫోర్స్ ఈజ్. చూడండి సపోజ్ మనం వెయిట్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 70 kg అనుకుందాం. 70 kg అన్నప్పుడు దాని ఫోర్స్ ఎంత ఉంది, 70 kg ఫోర్స్ అంటే 70 × Gతో మల్టిప్లై చేస్తాం. సో ఈ 70 kg ఫోర్స్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ తీసుకుంటే సో ఈ నెయిల్ మీద మనం నిల్చున్నాం అనుకోండి. ఈ నెయిల్ మీద నిల్చున్నప్పుడు మనకు ఖచ్చితంగా నెయిల్ అనేది మనకు గుచ్చుకుంటుంది, ఎందుకంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో అంత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆ ఏరియా మీద ఎంటైర్ లోడ్ అనేది పడుతుంది. సో మనకు కొన్నిసార్లు ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. సపోజ్ మనకు నెయిల్ బెడ్ ఒకటి ఒక 200 నెయిల్స్తో ఇలా ఒక బెడ్ ఫార్మాట్లో 200 నెయిల్స్ పెట్టుకొని మనకు దాని మీద పడుకున్నప్పుడు మాత్రం నెయిల్స్ వచ్చవు, ఎందుకంటే ఎంటైర్ లోడ్ అనేది మన వెయిట్ అనేది సపోజ్ 200 నెయిల్స్ ఉంటే ఆ 200 నెయిల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటుంది. సో అట్లాంటప్పుడు ఆ ప్రెజర్ అనేది ఆ ఎఫెక్ట్ అనేది మనకి తగ్గుతుంది. ఆ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎంటైర్ ఏరియా మొత్తం డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ దేర్ ఈజ్ డిక్రీజ్ ఇన్ ద ఏరియా ఆఫ్ కాంటాక్ట్, మనకు ఆ కాంటాక్ట్ ఏరియా తగ్గినప్పుడు ఏమవుతుందంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అనేది పెరుగుతుంది.
ఎందుకంటే మనకి ఒక స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆ ఏరియా మీదే ఎక్కువ ఫోర్స్ పడడం వల్ల దాని యొక్క ప్రెజర్ అనేది పెరుగుతుంది. సో ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే సేమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్నే ఎంటైర్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ మనం పెంచినప్పుడు మాత్రం దాని యొక్క ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ అనేది డిక్రీజ్ అవుద్ది. సో అందుకే మనకు ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ నెంబర్ 125. సో ఇది డైరెక్ట్ బిట్. ఇది క్యాలిక్యులేట్ ప్రెజర్ ఇన్ పాస్కల్ అడిగాడు. సో పాస్కల్ అన్న న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్న సేమే. సో యూనిట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఏ థ్రస్ట్ అంటే నార్మల్ ఫోర్స్. ఇఫ్ ఏ థ్రస్ట్ ఆఫ్ 600 న్యూటన్ ఈజ్ అప్లైడ్ టు ఎన్ ఏరియా ఆఫ్ 24 మీటర్ స్క్వేర్. సో ఇది డైరెక్ట్ బిట్. ఇది ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు థ్రస్ట్ బై ఏరియా లేదా ఫోర్స్ బై ఏరియా. ఇక్కడ ఫోర్స్ అంటే నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్. ఆ నార్మల్ ఫోర్స్ని మనం థ్రస్ట్ అంటాం. సో ఫోర్స్ అనేది 600 న్యూటన్ బై ఏరియా అనేది 24 మీటర్ స్క్వేర్. మనకి యూనిట్స్ అనేవి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కాబట్టి న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అన్నా పాస్కల్ అన్నా సేమే. సో మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 600 బై 24. 24 2s are 48, 12 ఉంటుంది 120, 24 5s are 120. సో 25 పాస్కల్ ఆన్సర్ అనేది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ బిట్ 126. బయాన్సీ ఈజ్ యాన్ ఏ టైప్ అన్నాడు. అది ప్రెజరా లేకపోతే ఫోర్స్ అని అడిగాడు. చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు మనకు బయాన్సీ గురించి చెప్పింది ఎవరంటే ఆర్కిమిడీస్. సో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ రిలేటెడ్ టు బయాన్సీ. సపోజ్ ఒక బేకర్ తీసుకున్నాను నేను. ఒక బేకర్లో వాటర్ ఫిల్ చేసాం. సో సర్టెన్ వెయిట్ అనేది బేకర్లో మనం ప్లేస్ చేసాం. సపోజ్ అది ఇంతవరకే సగమే మునిగింది. సో దీని మీద యాక్ట్ అవుతున్న ఫోర్స్ లేదంటే ఈ ఆబ్జెక్ట్ మీద వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంటుంది. సో ఆబ్జెక్ట్ అనేది ఫర్దర్ ఇంకా డౌన్కి మూవ్ అవ్వకుండా అప్వర్డ్ ఫోర్స్ అనేది ఆపోజిట్గా యాక్ట్ అవుతుంటుంది. దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ బయాన్సీ ఫోర్స్ అంటే ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే ఈ ఆబ్జెక్ట్ వల్ల డిస్ప్లేస్ అయ్యిందో దాని యొక్క వెయిట్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ అవుతుంది. సో ఆ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్డే బయాన్సీ ఫోర్స్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకోండి. ఈ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది ఆబ్జెక్ట్ యొక్క వెయిట్కి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది మునిగిపోదు, ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ ఈ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ రెండు సేమ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ఇంక ఫర్దర్ డౌన్కి వెళ్ళదు. ఆ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది సరిపోతుంది దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో అందుకని అది మునిగిపోదు. లేదు ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది తక్కువ ఉందనుకోండి ఆబ్జెక్ట్ యొక్క వెయిట్ కన్నా. సో అట్లాంటప్పుడు మాత్రం అది సింక్ అవుతుంది, మునిగిపోతుంది. ఓకే, సో ఇక్కడ బయాన్సీ అనేది ఒక టైప్ ఆఫ్ ఫోర్స్. ఇది ఎగనెస్ట్ ద గ్రావిటీ. అదే ఇక్కడ గ్రావిటీ ఫోర్స్ అంటే వెయిట్, దానికి ఆపోజిట్గా యాక్ట్ అయ్యే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ. సో అప్వర్డ్ ఫోర్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది అప్వర్డ్ ఫోర్స్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 127. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. సో ఇప్పుడే చెప్పాం మనం ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ రిలేటెడ్ టు బయాన్సీ ఫోర్స్. సో ఈ పాయింట్స్ కొన్ని రాసుకోండి. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. సో ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. 2 పాయింట్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆర్కిమిడీస్ ఏం అబ్జర్వ్ చేశారంటే సపోజ్ ఒక బేకర్ తీసుకున్నాను నేను. సో ఈ బేకర్లో వాటర్ ఫిల్ చేశాను నేను. సపోజ్ ఈ వాటర్ అనేది మొత్తం ఈ టాప్ లేయర్ వరకు వాటర్ మొత్తం ఫిల్ చేసాం. సో ఇప్పుడు ఇందులో ఒక స్టోన్ వేసాము. ఈ స్టోన్ వేసేటప్పుడు కొంత వాటర్ అనేది మనకి స్పిల్ అవుతుంది. ఆ స్పిల్ అయిన వాటర్ నేను ఇంకో చిన్న బేకర్లో కలెక్ట్ చేశాను. ఆ స్పిల్ అయిన వాటర్ ఎంతైతే ఉందో ఆ వాటర్ అనేది చిన్న బేకర్లో కలెక్ట్ చేసాం మనం. సో ఇలా కలెక్ట్ చేసినప్పుడు మనకు బయాన్సీ ఫోర్స్ అంటే ఏమవుతుందంటే ఈ చిన్న బేకర్లో మనం కలెక్ట్ చేసిన ఆ డిస్ప్లేస్డ్ వాటర్ ఎంతైతే ఉందో దాని యొక్క వెయిటే బయాన్సీ ఫోర్స్ అవుతుంది. సో ఆర్కిమిడీస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ది ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్. ఇక్కడ ఫ్లూయిడ్ అనేది వాటర్, ఇక్కడ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్.
ఆ డిస్ప్లేస్ అయిన వాటర్ యొక్క వెయిట్ ఎంత ఉందో ఆ వెయిటే మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అవుతుంది. సో మనకు వెయిట్ అంటే నథింగ్ బట్ ఎంజీ అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డెన్సిటీ ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. సో కాబట్టి మనం మాస్ని డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చు. సో డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇది, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ వి అంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వాల్యూమ్. వి ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో ఈ ఫార్ములా అనేది మీకు గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, కానీ అబ్జర్వేషన్ ఇక్కడ ఈ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ చెప్తాను. సో ఇది మనకి బయాన్సీ ఫోర్స్ యొక్క ఫార్ములా. సో బయాన్సీ ఫోర్స్ దేని మీద డిపెండ్ అవుతుందంటే డెన్సిటీ, ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ, ఏ ఫ్లూయిడ్లో అయితే మనం ఆబ్జెక్ట్ చేసామో ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీకి, అలాగే ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వాల్యూమ్ మీద, అలాగే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో ఈ 3 పారామీటర్స్ మీద మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది డిపెండ్ అవుతుంది. అలాగే రెండో అబ్జర్వేషన్ ఏంటంటే ఏం చేసింది రిలేటెడ్ టు వాల్యూమ్. సో మనకి ఈ డిస్ప్లేస్ అయిన వాల్యూమ్ ఎంత అంటే, సో వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సో ఈ డయాగ్రామ్లో ఇది అనుకోండి, స్మాల్ చిన్న ఆబ్జెక్ట్ కాబట్టి ఈ బేకర్ పెట్టి మనం వాటర్ని మనం కనుక్కున్నాం, దాని వాల్యూమ్ కనుక్కోవడం ఈజీ. సపోజ్ ఒక సీలోనో రివర్లో అనుకోండి, ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయిందనేది చెప్పడం చాలా ఇంపాసిబుల్. సో అట్లాంటప్పుడు మనం ఎలా కనుక్కుంటామంటే వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ అనేది మనకు ఆబ్జెక్ట్ ఎంతైతే వాటర్లో సింక్ అయ్యి ఉందో ఆ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్కి, ఆ ఫ్లూయిడ్ యొక్క డిస్ప్లేస్డ్ వాల్యూమ్కి ఈక్వల్గా ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ అంటే నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ద వాటర్, వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ద ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ ఏదైతే అది ఆ ఫ్లూయిడ్ లోపల ఎంత పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ అయితే, సపోజ్ ఇందులో అనుకోండి ఈ పోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఫ్లూయిడ్ లోపల ఉంది. సో ఈ పోర్షన్ ఆఫ్ వాల్యూమ్ నథింగ్ బట్ ఈ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఈ 2 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ ఈ బయాన్సీలో. సో మనకు అప్లికేషన్స్ ఏంటంటే ఈ బయాన్సీ మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఒకటి లాక్టోమీటర్స్, పాల యొక్క స్వచ్ఛతను మనం చెప్పడం కోసం లాక్టోమీటర్స్ వాడతాం, టు మెజర్ ప్యూరిటీ ఆఫ్ మిల్క్. అలాగే హైడ్రోమీటర్స్లో ఇదే ప్రిన్సిపల్ మనం యూజ్ చేస్తారు. సబ్మెరైన్స్ అలాగే షిప్స్. అలాగే వన్ మోర్ ఎగ్జాంపుల్ క్లౌడ్స్, మనకి అట్మాస్ఫియర్లో క్లౌడ్స్ అనేవి ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో అక్కడ కూడా మనకి ఇదే ప్రిన్సిపల్, బయాన్సీ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని అవి ఫ్లోట్ అవుతుంటాయి. సో క్లౌడ్స్ ఫ్లోటింగ్ ఇన్ ద స్కై. సో ఇట్లాంటి ఈ అప్లికేషన్లో మనం బయాన్సీ ప్రిన్సిపల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే చూడండి ఒకసారి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అన్నాడు. చూడండి, లాక్టోమీటర్ అనేది బయాన్సీని బేస్ చేసుకునే వర్క్ అవుతుంది, హైడ్రోమీటర్ బయాన్సీ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది, సబ్మెరైన్స్ బయాన్సీ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. చూడండి, ఆడోమీటర్స్ అంటే మనకి బైక్లో స్పీడోమీటర్, ఆడోమీటర్ 2 ఉంటాయి. చూడండి, ఆడోమీటర్ అనేది డిస్టెన్స్ మెజర్ చేస్తుంది, స్పీడోమీటర్ అనేది స్పీడ్ని మెజర్ చేస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, మనకు ఏది కాదు అన్నాడు. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 128. ఇఫ్ ఏ స్టోన్ వెయిట్ ఈజ్ 36 న్యూటన్ ఇన్ ద ఎయిర్, అలాగే 24 న్యూటన్ ఇన్ ద వాటర్ రెస్పెక్టివ్లీ, దెన్ వాట్ ఈజ్ ద బయాన్సీ ఫోర్స్ అన్నాడు. సపోజ్ నేను ఒక స్టోన్ తీసుకున్నాను, ఆ స్టోన్ మనం సపోజ్ ఒక డయాగ్రామ్ వేసుకుందాం. ఇది ఒక స్ప్రింగ్ బ్యాలెన్స్, ఒక స్టోన్ ఉంది. ఇలా ఎయిర్లో ఉన్నప్పుడు మనం మెజర్ చేస్తే దాని యొక్క వెయిట్ అనేది 36 న్యూటన్. ఇప్పుడు అదే స్టోన్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇదే స్టోన్ని మనం ఒక బేకర్లో, వాటర్ ఫిల్ చేసిన బేకర్లో మనం ప్లేస్ చేసాం ఇలాగ. సో ఇలా వాటర్ ఫిల్ చేసిన బేకర్లో మనం ప్లేస్ చేసినప్పుడు దాని వెయిట్ అనేది 24 న్యూటన్ అని చూపిస్తుంది, 24 న్యూటన్. అయితే బయాన్సీ ఫోర్స్ ఎంత అన్నాడు. చూడండి, యాక్చువల్గా దాని ఒరిజినల్ వెయిట్ అయితే 36 న్యూటన్. కాకపోతే మనం వాటర్లో
సేమ్ అదే సెటప్ స్ప్రింగ్ బ్యాలెన్స్తో వాటర్లో పెట్టినప్పుడు మనం ఆ రియాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. దానికి కారణం ఏంటంటే మనకి ఈ స్ప్రింగ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ అప్వర్డ్ డైరెక్షన్లో బయాన్సీ ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల దీని మీద పడే దాని మీద స్ప్రింగ్ దగ్గర జనరేట్ అయ్యే ఆ రియాక్షన్ ఫోర్స్ అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైనా మనకు వెయిట్ ఎలా కనుక్కుంటామంటే ఆ రియాక్షన్ ఫోర్స్ వల్లే మనకి వెయిట్ని మనం సెన్స్ చేస్తాం, వెయిట్ని మెజర్ చేస్తాం. సో ఆ రియాక్షన్ని ఈ బయాన్సీ ఫోర్స్ అనేది తగ్గిస్తుంది. సో దానివల్ల మనకి అపారెంట్ వెయిట్ అనేది కొంత లాస్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ అపారెంట్ వెయిట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు అపారెంట్ వెయిట్ లాస్. సో అపారెంట్ వెయిట్ లాస్ ఎంత అవుతుందంటే 36 మైనస్ 24. సో ఈ 12 న్యూటన్ అనేది దేనివల్ల అంటే బయాన్సీ ఫోర్స్ వల్ల. సో ఎంత అమౌంట్ ఆఫ్ ఆ వెయిట్ అయితే మనకి రెడ్యూస్ అయినట్టు కనిపిస్తుందో అదే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 12 న్యూటన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 129. When pressure applied to a fluid, the pressure change is transmitted to every part of the fluid without any loss. Which of the following law explain this phenomena? సో ఇది కూడా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా ఈ టాపిక్లో మనం డిస్కస్ చేసిన లాస్ ఏంటంటే ఒకటి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, అదే రిలేటెడ్ టు బయాన్సీ. అలాగే రెండో ఇంపార్టెంట్ లా అనేది పాస్కల్ లా. ఒకసారి అది ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్. సో ఇక్కడ రాద్దాం పాస్కల్ లా. సో పాస్కల్ లా ఏం చెప్తుందంటే సపోజ్ చూడండి, ఈ డయాగ్రామ్ వేసుకుంటే మనకి నీట్గా అర్థం అవుద్ది. సపోజ్ ఈ టైప్లో మనకి ఒక సెటప్ ఉందనుకుందాం. ఈ టైప్లో ఒక దగ్గర ఏమో స్మాల్ సైజ్ పిస్టన్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో మనం లార్జర్ ఏరియా ఉన్న పిస్టన్ ఉంది మనకి ఇక్కడ. సో ఇప్పుడు దీని మీద మనం ఏదైనా వెహికల్ పెట్టచ్చుగా. సో సపోజ్ ఇది కారు అనుకుందాం. కారు అనేది ఈ పిస్టన్ మీద మనము ప్లేస్ చేసాం. సో ఇక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్స్ అనేది F1 అనుకుందాం. ఈ స్మాల్ పిస్టన్ యొక్క ఏరియా అనేది A1. సో మనకి పాస్కల్ లా ఏం చెప్తుందంటే సపోజ్ ఇక్కడ మనకి F1 అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మనం అప్లై చేసాం అంటే ఎంత ప్రెజర్ జనరేట్ అవుతున్నట్టు, ఇక్కడ జనరేట్ అయ్యే ప్రెజర్ ఎంత అంటే F1/A1. సో ఇంత అమౌంట్ ఆఫ్ ప్రెజర్ అనేది ఇక్కడ జనరేట్ అయింది. సో పాస్కల్ లా ఏం చెప్తుందంటే సో ఎంత అమౌంట్ ఆఫ్ ఇక్కడ జనరేట్ అయ్యిందో సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ అనేది ఎవ్రీ ఫ్లూయిడ్ పార్టికల్కి అది ట్రావెల్ అవుతుంది వితౌట్ ఎనీ లాస్. సో అందుకని ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెజర్ అనేది ఈ పిస్టన్ మీద కూడా యాక్ట్ అవుతుంది, ఎట్లాంటి ప్రెజర్ లాస్ లేకుండా. అయితే ఇప్పుడు ఈ పిస్టన్ మీద ఏంటి ఏరియా ఎక్కువ ఉంది, మనకి ప్రెజర్ మాత్రం సేమే. సో ప్రెజర్ అనేది సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రెజరే ఉంది, P1 ప్రెజర్ ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో బట్ ఇక్కడ ఏరియా అనేది డిఫరెంట్. సో అప్పుడు దాని యొక్క ప్రెజర్ ఏమవుతుందంటే F2/A2 అని రాసుకోవచ్చు. F2/A2 అని రాసుకోవచ్చు. సో దీని నుంచి మనకి F2 = ఎంత అవుతుందంటే ఇక్కడ జనరేట్ అయ్యే ఫోర్స్ ఎంత అవుతుందంటే F1 × A2/A1 అవుతుంది. చూడండి, ఈ F2 వాల్యూ డెఫినెట్గా F1 కన్నా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే A2 వాల్యూ ఏరియా అనేది చాలా ఎక్కువ కాబట్టి A1తో కంపేర్ చేస్తే. సో ఈ A2/A1 అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని మనం మెకానికల్ అడ్వాంటేజ్ అంటాం. A2/A1 ఎంత అమౌంట్ ఆఫ్ మనకి మెకానికల్ అడ్వాంటేజ్ అనేది వస్తుంది ఈ సెటప్ వల్ల. సో దీనివల్ల F2 ఫోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని తక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్తో మనం అప్లై చేసే ఎక్కువ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ని మనం లిఫ్ట్ చేయగలం. సో ఇది పాస్కల్ లా చెప్పేది ఏంటంటే ఏదైనా ఒక ఫ్లూయిడ్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇండ్యూస్ చేసిన ఆ ప్రెజర్ చేంజెస్, ఇక్కడ మనం ఏంటి F1 ఫోర్స్ అప్లై చేసి కొంత ప్రెజర్ని మనం జనరేట్ చేసాం. మనం ఇండ్యూస్ చేసిన ఆ ప్రెజర్ చేంజ్ అనేది ఏ లాసు అవ్వకుండా ఆల్ డైరెక్షన్స్లో ఈక్వల్గా అది ట్రావెల్ అవుతుంది. సో ఇది పాస్కల్ లా చెప్పింది. ప్రెజర్ అనేది వితౌట్ ఎనీ లాస్ అన్ని డైరెక్షన్లకి ఈక్వల్గా అది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎప్పుడు ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు మాత్రమే. సో ఆ స్టేట్మెంట్ రాసుకోండి. చూడండి, ఈ లా అనేది వెరీ ఇంపార్టెంట్. పాస్కల్ లా స్టేట్మెంట్. పాస్కల్ లా
చేంజ్ ఇన్ ప్రెజర్ ఈజ్ transmitted to all directions equally in a fluid which is at rest. రెస్ట్లో ఉన్న ఫ్లూయిడ్లో మనం ఇండ్యూస్ చేసే ప్రెజర్ అనేది ఈక్వల్గా అన్ని డైరెక్షన్లకి అది ట్రాన్స్మిట్ అవుతుంది. అది పాస్కల్ లా. సో ఈ పాస్కల్ లా వల్ల మనం ఇక్కడ ఏంటంటే మనకి సపోజ్ ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే A2/A1. అంటే మనం ఒక కాంపాక్ట్ డివైస్ని మనము అంటే ఒక తక్కువ స్పేస్లోనే డివైస్ని ఎక్కువ మెకానికల్ అడ్వాంటేజ్ వచ్చేటట్లుగా డిజైన్ చేయొచ్చు దీన్ని. సపోజ్ అది అర్థం అవ్వాలంటే ఇంకో పాయింట్ చెప్తామండి. మెకానికల్ లెవర్స్ తీసుకున్నాం అనుకోండి, అవి కూడా ఇట్లాంటివి తక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎక్కువ వెయిట్ మనం లిఫ్ట్ చేయగలం. లెవర్స్లో కూడా సపోజ్ ఒక మెకానికల్ లెవర్ అలా తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇదే కేసు తీసుకుందాం. ఇదే కేసు మనం తీసుకుంటే సేమ్ ఈ కార్ని లిఫ్ట్ చేసే కేసు మనం తీసుకుంటే సపోజ్ ఇక్కడ నేను కార్ని ప్లేస్ చేశాను. ఇక్కడ మనం కార్ని ప్లేస్ చేసాం. ఎంత ఒక మీటర్ డిస్టెన్స్లో ఈ హింజ్ నుంచి 1 మీటర్ డిస్టెన్స్లో మనం ప్లేస్ చేసాం. సపోజ్ మేము ఇదే ఈ హైడ్రాలిక్ జాకో లేకపోతే వీటికి బదులుగా మనం ఒక మెకానికల్ లెవర్ని వాడాలనుకోండి. ఇటువైపు ఎంత లెంత్ ఉండాలంటే చూడండి, ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్ అనేది సపోజ్ ఇందాక మనం అనేది F1 ఫోర్స్ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సపోజ్ దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 30 kg అనుకుందాం. ఒక 30 kg ఫోర్స్, ఇదేమో సుమారుగా 900 kg అనుకుందాం కార్ వెయిట్ అనేది. సో 900 kg కార్ వెయిట్ని 30 kg వెయిట్తో మనము లిఫ్ట్ చేయాలి అనుకుంటే ఎంత దూరంలో పెట్టాలి లివర్ అనేది? ఆల్మోస్ట్ సుమారుగా 30 మీటర్ డిస్టెన్స్ పెడితే తప్ప అది లిఫ్ట్ కాదు. అది కూడా ఈ లివర్ అనేది రిజిడ్గానే ఉండాలి. సో ఇదే అడ్వాంటేజ్, మెకానికల్ అడ్వాంటేజ్ మనం మెకానికల్ లివర్ వాడుకొని యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయాలంటే ఇంత ఆల్మోస్ట్ 31 మీటర్ ఉన్న లివర్ అనేది కావాలి. అదే ఒక సింపుల్ హైడ్రాలిక్ జాక్ని మనం యూజ్ చేసుకుంటే తక్కువ స్పేస్లోనే సేమ్ అమౌంట్ ఆఫ్ మెకానికల్ అడ్వాంటేజ్ మనం క్రియేట్ చేయగలం. ఎందుకంటే ఇక్కడ మనం ఏరియాని వాడుకుంటున్నాం. ఏరియా అనేది ఇక్కడ ఏరియాని యూజ్ చేసుకొని మెకానికల్ అడ్వాంటేజ్ మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఈ బిట్కి అయితే ఆన్సరు 129కి when pressure applied to a fluid the pressure change is transmitted to every part of the fluid without any loss. ఇదే పాస్కల్ లా. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ అనేది 130. ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ ఏ లిక్విడ్ బిహేవ్ లైక్ ఏ షీట్ అండ్ టెండ్స్ టు కాంట్రాక్ట్ టు స్మాలెస్ట్ పాసిబుల్ ఏరియా డ్యూ టు డిఐ అని రాశాను, డిఐ కాదు డ్యూ టు ద డాష్ అని అన్నాడు. చూడండి, ఫ్రీ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్ బిహేవ్ లైక్ ఏ షీట్. ఈ షీట్ లాగా ఎందుకు బిహేవ్ చేస్తుందో ఈ నేచర్ని మనం ఏమంటాం? సర్ఫేస్ టెన్షన్ అంటాం. సో ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది దేనివల్ల వస్తుంది? చూడండి, మనం ఆల్రెడీ ఇది థియరీ క్లాస్లో డిస్కస్ చేసాం. చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సపోజ్ ఒక బేకర్లో ఒక ఫ్లూయిడ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇలా వాటర్ ఉన్నాయి అప్ టు ఈ లెవెల్ వరకు. ఈ పైన పార్టికల్స్ అన్నీ కూడా సపోజ్ ఈ లిక్విడ్ లోపల ఉన్న ఒక పార్టికల్ మనం కంపేర్ చేస్తే ఈ బల్క్ లోపల ఉన్న ఆ లిక్విడ్ అయితే అన్ని డైరెక్షన్లోనూ దాని యొక్క ఫోర్స్ అనేది ఈక్వల్గా అదర్ పార్టికల్స్ మీద యాక్ట్ అవుతుంది. ఇక వాటి యొక్క ఫోర్స్ దీని మీద యాక్ట్ అవుతుంది. సో అది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే సపోజ్ ఒక ఇండివిజువల్ పార్టికల్ తీసుకున్నాం అనుకోండి, ఒక డ్రాప్లెట్ తీసుకున్నాం. ఇలా ఒక డ్రాప్లెట్ ఉంటే సపోజ్ ఒక 9 వాటర్ పార్టికల్స్ అనుకుందాం ఒక డ్రాప్లెట్లో ఉన్నాయి. సో ఈ సెంటర్లో ఉన్న దాని మీద అన్ని వైపుల నుంచి ఈక్వల్గా ఫోర్స్ అట్రాక్ట్ అవుతుంటుంది. అలాగే ఈక్వల్ అండ్ ఆపోజిట్లో ఫోర్స్ అట్రాక్ట్ అవ్వడం
ఈ పార్టికల్ మీద దీని యొక్క ఫోర్సు, అలాగే ఈ పార్టికల్ మీద దీని ఫోర్సు రెండు బ్యాలెన్స్ అవుతుంటాయి. కాకపోతే అది సెంటర్లో ఉన్న పార్టికల్కి. బట్ ఈ అవుట్ సైడ్ ఉన్న పార్టికల్కి మాత్రం ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ పార్టికల్ యొక్క ఫోర్స్ అనేది ఈక్వల్ అండ్ ఆపోజిట్లో ఇలా ఉంటుంది. బట్ ఈ టాప్ మాత్రం ఎట్లాంటి పార్టికల్స్ లేవు, ఎయిర్ ఒకటే ఉంటుంది. సో ఎయిర్ యొక్క ఆ పుల్లింగ్ ఫోర్స్ ఈ వాటర్ పార్టికల్ మీద చాలా తక్కువ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుద్ది. సో అదే ఈ ఒక సింగిల్ డ్రాప్లెట్ అనుకుంటే ఈ అవుట్ సైడ్ ఉన్న అన్ని పార్టికల్స్ కూడా ఇంబ్యాలెన్స్ ఫోర్స్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ అవుట్ సైడ్ ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా లోపల కాంట్రాక్ట్ అవుతుంటాయి. సో అట్లాంటప్పుడు మనకి ఎలా ఫామ్ అవుతుందంటే ఆ పార్టికల్ అనేది, ఆ డ్రాప్లెట్ అనేది ఈ ఇన్సైడ్కి మూవ్ అవుతుంటాయి, ఇన్సైడ్కి ఇలా మూవ్ అవుతుంటాయి. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే స్పెరికల్ షేప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. మనకి స్పెరికల్ షేప్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ అవుట్ సైడ్ అంటే ఇంక ఎట్లాంటి బ్యాలెన్స్ ఉండదు, అవుట్ సైడ్ అనేది ఓన్లీ ఏరియా ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఈ లోపలికే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది, లోపలికే యాక్ట్ అవుతుంటాయి. సో అట్లాంటప్పుడు మనకి ఏంటంటే అవి ఈ స్పెరికల్ షేప్లోకి ఫామ్ అవుతాయి. ఎందుకంటే మినిమం పాసిబుల్ సర్ఫేస్ ఏరియా స్పీరే కాబట్టి మనకి స్పెరికల్ షేప్లోకి అది ఫామ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనకు వాటర్ డ్రాప్లెట్స్ అనేవి స్పెరికల్ షేప్లోనే ఉంటాయి. సో ఇది దీనికి రీజన్ ఏంటంటే మనకి బిట్లో మనకు చెప్పింది ఏంటంటే ఈ సేమ్ వాటర్ పార్టికల్స్ మధ్య ఉన్న ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల, అంటే దాన్ని మనం కోహెసివ్ ఫోర్స్ అంటాం. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఈ కోహెసివ్ ఫోర్స్ వల్ల ఈ అవుట్ సైడ్ ఇంబ్యాలెన్స్డ్ ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ అవన్నీ కూడా దాని యొక్క సెంటర్కి లాగబడతాయి. సో ఇది దేనివల్ల అంటే డ్యూ టు ఫోర్స్ ఆఫ్ కోహెషన్. అది సింగిల్ డ్రాప్లెట్లో అయితే. అదే ఈ బేకర్లో అనుకోండి ఓన్లీ ఈ టాప్ లేయర్లో ఉన్న పార్టికల్స్ మాత్రమే ఇంబ్యాలెన్స్ ఉంటుంది, ఈ సెంటర్లో ఉన్న వాటికి నో ప్రాబ్లం. సో అందుకని ఏంటంటే ఈ టాప్ లేయర్లో ఉన్నవన్నీ కూడా ఈ బాటమ్కి పుల్ చేయబడతాయి, ఇలా ఈ బాటమ్కి లాగబడతాయి ఇలాగా. సో ఇలా లాగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టాప్ లేయర్లో ఉన్న పార్టికల్ మధ్య ఈ స్పేస్ అనేది తగ్గిపోయి ఆల్మోస్ట్ ఒక స్మూత్ లేయర్ లాగా ఫామ్ అవుద్ది. సో అందుకనేది కొంత ఈ వాటర్ డెన్సిటీ కన్నా కొంచెం ఎక్కువ డెన్సిటీ ఉన్న పార్టికల్స్ కూడా కొన్నిసార్లు అవి మునిగిపోకుండా ఉండగలవు. సో ఈ సర్ఫేస్ టెన్షన్ అనేది దేనివల్ల అంటే డ్యూ టు ఫోర్స్ ఆఫ్ కోహెషన్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 131. A stone is tied to a spring under which of the following conditions the regarding on spring balance will show least weight అన్నాడు. సో లీస్ట్ వెయిట్ ఎప్పుడు మనకి స్ప్రింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది అన్నాడు. చూడండి ఆల్రెడీ ఎట్లాంటి సిమిలర్ బిట్ ఒకటి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. సపోజ్ స్ప్రింగ్ బ్యాలెన్స్కి ఒక స్టోన్ ఇలా పెట్టాం అనుకోండి. సో ఇనీషియల్గా దాని యొక్క వెయిట్ సపోజ్ 30 kg అనుకుందాం. సో ఈ 30 kg ఎప్పుడు తగ్గుతుందంటే ఆ 30 kg అనేది ఎప్పుడు తగ్గుతుందంటే ఇదే స్టోన్ అనేది సపోజ్ మనం వాటర్లో ప్లే చేసాం అనుకోండి. ఈ వాటర్ నుంచి వచ్చిన బయాన్సీ ఫోర్స్ వల్ల దాని యొక్క రియాక్షన్ ఆన్ స్ప్రింగ్ తగ్గుతుంది. సో అట్లాంటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 20 kg అనుకుందాం. సో ఆ 10 kg డిక్రీజ్ అవ్వడం దేనివల్ల అంటే డ్యూ టు బయాన్సీ ఫోర్స్. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒక స్టోన్ అనేది స్ప్రింగ్ బ్యాలెన్స్ మనం కట్టాం. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆ స్ప్రింగ్ బ్యాలెన్స్ యొక్క రీడింగ్ లీస్ట్ వెయిట్ ఎప్పుడు చూపిస్తుంది? ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది చూడండి. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే when stone is completely submerged in the water, when stone is on the surface of the water, when stone is suspended in the air, when stone is partially submerged in the water. సో స్టోన్ అనేది కంప్లీట్గా సబ్మర్జ్ అయింది అంటే అర్థం ఏంటంటే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కువ ఉందని, అదే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే కంప్లీట్గా సబ్మర్జ్ అయినప్పుడు అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం కొంత ముంచు ఆ రిమైనింగ్ మనం స్ప్రింగ్ బ్యాలెన్స్తో పైకి ఉన్నప్పుడు మనం పార్షియల్గా సబ్మర్జ్ చేసినప్పుడు ఎంత పోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే మునిగిందో దానివల్ల మనకి బయాన్సీ వస్తుంది. సో అందుకని కంప్లీట్గా సబ్మర్జ్ అయితే దాని ఫోర్స్ ఆఫ్ బయాన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్ నెంబర్ 132. సో ఇది డైరెక్ట్ బిట్. ఇది రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఇచ్చాడు మనకి. రిలేటివ్ డెన్సిటీ అంటే ఫార్ములా ఏంటంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ లేదా ఫ్లూయిడ్ ఏదైతే అది బై డెన్సిటీ ఆఫ్ వాటర్.
అయితే ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే సిల్వర్ యొక్క డెన్సిటీ మనం కనుక్కోవాలి. సిల్వర్ డెన్సిటీ కనుక్కోమన్నాడు బై డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది 1000. సో ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది మనకి ఇచ్చాడు ఎంత 0.8. సో దీని డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఎంత అవుతుందంటే ఇది మల్టిప్లై అవుతుంది 10.8 ఇది. సో 10,800 kg/m³. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ బిట్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్? సో ఇది మనం లెసన్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. ఫ్లూయిడ్ అంటే చూడండి, ఫ్లూయిడ్ అనేది ఏంటి అంటామంటే ఏ సబ్స్టెన్స్ అయితే ఫ్లో అయ్యే నేచర్ ఉంటుందో, కంటిన్యూస్గా డిఫామ్ అయ్యే నేచర్ ఉంటుందో, ఎప్పుడు షియర్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, అట్లాంటి వాటిని మనం ఫ్లూయిడ్స్ అంటాం. సబ్స్టెన్స్ విచ్ కెన్ ఫ్లో ఆర్ deform continuously. ఎప్పుడు when shear force is applied, shear force is applied. సో అట్లాంటి వాటిలో మనం ఫ్లూయిడ్ అంటాం. సో ఇలా కంటిన్యూస్ డిఫార్మ్ అయ్యే నేచర్ వేట్లకు ఉంటుందంటే లిక్విడ్కి గ్యాసెస్కి ఉంటాయి. సో అందుకే వాటిని ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లూయిడ్ అంటే fluid can be liquid or it can be gas. సో లిక్విడ్కి గ్యాసెస్కి కంటిన్యూస్గా డిఫార్మ్ అయ్యే నేచర్ ఉంటుంది కాబట్టి వాటిని మనం ఫ్లూయిడ్స్ అంటాం. సో వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, యూనిట్ ఆఫ్ విస్కాసిటీ ఈజ్. చూడండి, యూనిట్ ఆఫ్ విస్కాసిటీ అనేది మనం డైరెక్ట్ గుర్తుపెట్టుకోవడం బెటరు. లేదు అంటే నేను ఒక ఫార్ములా చెప్తే ఇక్కడ, ఈ ఫార్ములా అనేది మిగతా వాళ్ళే అవసరం లేదు. మెకానికల్ స్టూడెంట్స్ కానీ సివిల్ స్టూడెంట్స్ కానీ మనకి ఎలాగో ఇది టెక్నికల్ పోర్షన్లో వస్తుంది కాబట్టి మీరు ఫార్ములా నుంచి యూనిట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. మీకు ఫ్లూయిడ్ మెకానిక్స్లో న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ ఒకటి వస్తుంది. న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. ఈ ఫార్ములా అందరికీ గుర్తు ఉంటుంది, ఎందుకంటే ఇది కంపల్సరీ నేర్చుకోవాల్సిన ఫార్ములా కాబట్టి. టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ du/dy. సో మిగతా వాళ్ళకి ఇది అవసరం లేదు ఫార్ములా, డైరెక్ట్ మీరు యూనిట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా దేనికంటే మెకానికల్ వాళ్ళు కానీ సివిల్ కానీ అలాగో మనకి టెక్నికల్ పోర్షన్లో ఇది అనేది వస్తుంది కాబట్టి. సపోజ్ ఒక ఫ్లూయిడ్ అనేది ఇలా లేయర్గా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఈ వెర్టికల్ డిస్టెన్స్ అనేది మనం ఈ వర్టికల్ పారామీటర్ని y అనుకుంటే ఈ టాప్ లేయర్ యొక్క వెలాసిటీ u. సో కంటిన్యూస్గా పార్టికల్ యొక్క వెలాసిటీ అనేది ఈ విధంగా వేరే అవుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు మ్యూ du/dy. సో ఇక్కడ మ్యూ అంటే అబ్సల్యూట్ విస్కాసిటీ, దాన్ని మనం డైనమిక్ విస్కాసిటీ అని కూడా అంటాం. సో ఈ మ్యూ అనేది అబ్సల్యూట్ ఆర్ డైనమిక్ విస్కాసిటీ. సో ఆ ఫార్ములా నుంచి మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఇప్పుడు యూనిట్స్ అనేవి. టౌ అంటే షియర్ స్ట్రెస్ని మనం దేంట్లో చెప్తాం, పాస్కల్లో చెప్తాం. మెగా పాస్కల్ కానీ పాస్కల్ అంటే నథింగ్ బట్ Nm/m². సో ఇక్కడ టౌ అంటే పాస్కల్. అలాగే ఇక్కడ du అంటే వెలాసిటీ. ఇది u అనేది వెలాసిటీ, y అనేది వెర్టికల్ డిస్టెన్స్. సో డిస్టెన్స్ని మనం మీటర్లో చెప్తాం, వెలాసిటీని మనం మీటర్/సెకండ్లో చెప్తాం. సో ఇది మీటర్/సెకండ్లో ఉంటుంది. మీకు ఈ డినామినేటర్లో మీటర్ ఉంటుంది. మీటర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ 1/సెకండ్ ఉంటుంది. సో లెఫ్ట్ సైడ్కి వెళ్ళినప్పుడు అది మల్టిప్లై అవుతుంది. సో పాస్కల్ సెకండ్ అవుతుంది. సో డైరెక్ట్గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, పాస్కల్ సెకండ్. కాకపోతే మనకి ఆప్షన్స్లో పాస్కల్ సెకండ్ లేదు. సో అందుకని దీన్ని సింప్లిఫై చేసామంటే పాస్కల్ అంటే నథింగ్ బట్ Nm/m² ఇంటూ సెకండ్. న్యూటన్ మనం ఎలా రాయొచ్చు అంటే kg/m²² అని రాసుకోవచ్చు. అలాగే సెకండ్/m². సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే kg/m². సో ఇది యూనిట్. కాకపోతే kg/m² కూడా ఇక్కడ లేదు, ఆ సెకండ్కి బదులుగా అవర్స్లో ఇచ్చాడు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. kg/m²కి బదులుగా అవర్స్లో ఇచ్చాడు, నో ప్రాబ్లం. సో kg/m² యూనిట్ ఆఫ్ విస్కాసిటీ అనేది. నెక్స్ట్ 135. ద థ్రస్ట్ ఎగ్జర్టెడ్ బై ఎ బాడీ ఆన్ ద సర్ఫేస్ ఈజ్. థ్రస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాం మనం, నార్మల్గా అప్లై అయ్యే ఫోర్స్ని మనం థ్రస్ట్ అంటాం. సో థ్రస్ట్ ఎగ్జర్టెడ్ బై
బై అ బాడీ ఆన్ ద సర్ఫేస్ అని. సో మనకు థ్రస్ట్ అంటే నథింగ్ బట్ నార్మల్ ఫోర్స్. థ్రస్ట్ నార్మల్ ఫోర్స్. సో ఒక బాడీ మీద ఎగ్జర్ట్ అయ్యే ఆ థ్రస్ట్ని మనం ఏమంటాం అన్నాడు. చూడు వాల్యూమ్ అసలు ఇక్కడ అడిగింది మనకు ఫోర్స్ అడిగాడు, ఏది ఫోర్స్ అని. సో వాల్యూమ్, డెన్సిటీ, మాస్ ఇవన్నీ కూడా ఫోర్స్కి సంబంధించినవి కాదు. సో వెయిట్ ఆఫ్ ఎ బాడీ, వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో సపోజ్ మనం ఒక టేబుల్ పైన కూర్చున్నాం అనుకోండి. సో ఇక్కడ మనం బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టేబుల్ పైన కూర్చున్నాం. ఆ టేబుల్ సర్ఫేస్ మీద మన వల్ల యాక్ట్ అయ్యే థ్రస్ట్ అంటే నథింగ్ బట్ ఏమవుద్ది అంటే మన వెయిట్ అవుద్ది. సో మన వెయిట్ అంటే నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్, వెయిట్ ఆఫ్ ద బాడీ. నెక్స్ట్ 136. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి ఆల్రెడీ చెప్పాను ఈ పాయింట్. ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అనేది బయాన్సీకి రిలేటెడ్. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ రాసుకోండి, మళ్ళీ రాసినవి. ఆర్కిమిడీస్ ఏం చెప్పారంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఇది డెఫినేషన్లా కాకుండా ఇక్కడ 2 పాయింట్లు రాస్తున్న పాయింట్లు ఇంపార్టెంట్. సో ఆర్కిమిడీస్ అబ్జర్వేషన్ ఏంటంటే ఒక బాడీ యొక్క సబ్మర్జ్డ్ బాడీ యొక్క ఆ సబ్మర్జ్డ్ బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్ అనేది ఏమవుతుందంటే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. ఇది అబ్జర్వేషన్ ఒకటి. అలాగే సెకండ్ అబ్జర్వేషన్ అనేది ఆ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ ఎంతైతే ఆ వాల్యూమ్ ఉందో ఆ వాల్యూమ్ అనేది వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అనేది ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ ఫ్లూయిడ్. చూడు ఇది అర్థం అవ్వాలంటే ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఇది సపోజు ఒక క్యూబాయిడ్ తీసుకున్నాను నేను ఈ టైప్లో. సో ఇదంతా వాటర్లో మనము వేసేటప్పుడు సపోజ్ ఇంతవరకు సింక్ అయ్యింది, అది సగం పోర్షనే మనకి అది సింక్ అయ్యింది. సపోజ్ దీన్ని 2 మీటర్ అనుకుందాం ఈ విడ్త్ అనేది, ఈ హైట్ని 3 మీటర్, లెంత్ 4 మీటర్ అనుకుందాం. అలాగే ఎంత పోర్షన్ వరకు అయితే సింక్ అయ్యిందో అది సపోజ్ మనం 1 మీటర్ అనుకుందాం. 1 మీటర్ వరకు అయితే సింక్ అయ్యింది. హైట్ మనకి 3 మీటర్స్ ఉంటే 1 మీటర్ సింక్ అయింది. ఈ రిమైనింగ్ 2 మీటర్ పోర్షన్ అనేది పైనే ఉంది. సో ఇప్పుడు ఆర్కిమిడీస్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్, సపోజ్ ఈ బాక్స్ అనుకుంటే ఈ బాక్స్ యొక్క వెయిట్ అనేది ఇది ఎలాగో ఫ్లోట్ అవుతుంది కాబట్టి ఈ బాక్స్ యొక్క వెయిట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అయితే డిస్ప్లేస్ అయిందో, వాటర్ డిస్ప్లేస్ అయిందో ఆ వాటర్ యొక్క వెయిట్ ఈ బాక్స్ వెయిట్ 2 ఈక్వల్గా ఉంటాయి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పాము, వాల్యూమ్ ఆఫ్ ద డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్. సో ఈ వాటర్ అనేది ఈ బాక్స్ అనేది వాటర్లో వేసేటప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అయితే డిస్ప్లేస్ అయిందో దాని వాల్యూమ్ అనేది ఎంత పోర్షన్ ఆఫ్ బాక్స్ అయితే ఈ వాటర్లో ఉందో దానికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఎంతవరకు, సపోజ్ ఇంతవరకు ఈ పోర్షన్ ఆఫ్ ఎంత పోర్షన్ ఆఫ్ బాక్స్ అయితే వాటర్లో ఉందో దాని వాల్యూమ్కి ఈక్వల్గా ఉంటుంది. సపోజ్ మనం ఇది 1 మీటర్ అనుకున్నాక లోపల ఉన్నది 1 × 2 × 4 8 మీటర్ క్యూబ్ అవుతుంది. యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ బాక్స్ అయితే ఎంత అవుతుంది, 2 × 4 × 3 8 3 24. యాక్చువల్గా వాల్యూమ్ ఆఫ్ బాక్స్ అయితే 24 మీటర్ క్యూబ్, కాకపోతే ఓన్లీ 8 మీటర్ క్యూబ్ మాత్రమే వాటర్లో ఉంది. సో మనకి సెకండ్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్డ్ ఫ్లూయిడ్ అంటే 8 మీటర్ క్యూబే అవుతుంది. ఎంత పోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే వాటర్లో ఉందో అది అవుతుంది. సో ఈ 2 పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఆర్కిమిడీస్ అబ్జర్వేషన్ అనేది ఈ 2 పాయింట్స్. సో వీటికి అప్లికేషన్స్ ఏంటంటే అప్లికేషన్స్ అనేవి షిప్స్, సబ్మెరైన్స్. అలాగే ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, క్లౌడ్స్ ఫ్లోటింగ్ ఇన్ అట్మాస్ఫియర్. అక్కడ కూడా మనం ఈ ప్రిన్సిపల్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. క్లౌడ్స్
ఫ్లోటింగ్ ఇన్ అట్మాస్ఫియర్. ఈ సిచ్యువేషన్లో కూడా మనం ఈ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు బిట్లోకి వెళ్తే మనకు అడిగింది ఏంటంటే ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ టు డిజైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. చూడండి, సబ్మెరైన్స్ అనేవి ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని డిజైన్ అవుతాయి. ఎందుకంటే చూడు, ఒక ఆబ్జెక్ట్ మునగాలన్నా అది ఫ్లోట్ అవ్వాలన్నా ఆ ఫోర్స్ ఆఫ్ బయాన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది ఎక్కువ ఉంటేనే ఆ ఆబ్జెక్ట్ అనేది ఫ్లోట్ అవ్వగలదు. సో సపోజ్ ఒక షిప్ తీసుకుందాం. షిప్ అనేది సపోజ్ స్టీల్తో మనం చేస్తాం. స్టీల్ యొక్క డెన్సిటీ అనేది యాక్చువల్గా ఎక్కువ ఉంటుంది మనకి కంపేర్ టు వాటర్ డెన్సిటీ. అయినా కానీ అది మునిగిపోదు. రీజన్ ఏంటంటే యావరేజ్ డెన్సిటీ మనకి ఎప్పుడైతే ఆ షిప్ కంప్లీట్గా మనం ఓవరాల్గా ఆ షిప్ డిస్ప్లే చేసిన వాటర్ యొక్క వెయిటు ఆ షిప్ వెయిట్ మనం కంపేర్ చేసినప్పుడు ఈ యావరేజ్ డెన్సిటీ ఆఫ్ షిప్ అనేది వాటర్ డెన్సిటీ కంటే ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో ఆ రీజన్ వల్లే ఆ షిప్స్ అనేవి మునగవు. ఓకే, నెక్స్ట్ బిట్ 137. ఆపరేషన్ ఆఫ్ హైడ్రాలిక్ ప్రెస్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. చూడండి, ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాం. పాస్కల్లా ఏదైనా ఒక ఫ్లూయిడ్ అనేది రెస్ట్లో ఉన్నప్పుడు ప్రెజర్ చేంజ్ ఏదైతే మనం ఇండ్యూస్ చేసామో అది ఎట్లాంటి లాస్ లేకుండా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎంటైర్ ఫ్లూయిడ్ త్రూ అవుట్ ద ఫ్లూయిడ్ అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్లనే తక్కువ ఫోర్స్ మనం యూజ్ చేసుకొని ఎక్కువ వెయిట్ ఉన్న వాటిలో మనం లిఫ్ట్ చేయగలం. సో హైడ్రాలిక్ ప్రెస్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పాస్కల్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. ఈ డయాగ్రామ్ వేసి మనం ఆల్రెడీ ఈ పాయింట్ అనేది డిస్కస్ చేసాం ఆల్రెడీ. సో మనకు వచ్చే మెకానికల్ అడ్వాంటేజ్ ఏంటంటే A2/A1. ఇది మెకానికల్ అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రెజర్ అనేది F1/A1. ఈ లొకేషన్లో కూడా ఆ ప్రెజర్ అనేది సేమే ఉంటుంది. సో F2/A2. సో దాన్ని బట్టి మనకి F2 ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ F1 ఇంటూ A2/A1 అవుతుంది. సో ఇది మనకు వచ్చిన మెకానికల్ అడ్వాంటేజ్. సో ఆ ఏరియా ఎక్కువ ఉంది అంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. సో ఎక్కువ వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ కూడా ఈజీగా మనం లిఫ్ట్ చేయొచ్చు. సో హైడ్రాలిక్ ప్రెస్ ఈజ్ బేస్డ్ ఆన్ పాస్కల్ లా. నెక్స్ట్ బిట్ 138. విచ్ వర్డ్ విల్ బెస్ట్ కంప్లీట్ ద రిలేషన్షిప్ గివెన్ బిలో. చూడండి, హైగ్రోమీటర్ వేరే, హైడ్రోమీటర్ వేరే. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది. హ్యూమిడిటీ అంటే మనకి ఎయిర్లో ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఉందో దాన్ని మనం హ్యూమిడిటీ అంటాం. సో చూడండి, మనకి అట్మాస్ఫియర్లో ఎయిర్లో ఎంత మనకి ఆల్రెడీ వాటర్ అనేది వేపర్ అయి ఉంటుంది. ఆ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపరు గివెన్ అమౌంట్ ఆఫ్ ఎయిర్లో ఉందో దాన్నే మనం హ్యూమిడిటీ అంటాం. దాన్ని మెజర్ చేసేది హైగ్రోమీటర్. సో సిమిలర్గా ఈ రిలేషన్ బట్టి బ్యారోమీటర్ దేన్ని మెజర్ చేస్తుందని అడిగాడు. చూడండి, బ్యారోమీటర్ అంటే మనము ప్రెజర్ని మెజర్ చేయడానికి వాడతాం. అది కూడా ఏంటి, అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని. సో ఇక్కడ కొన్ని పాయింట్లు రాసుకోండి. చూడండి, హైగ్రోమీటర్ అయితే హ్యూమిడిటీ మెజర్ చేస్తాం, హ్యూమిడిటీ. అదే హైడ్రోమీటర్ అంటే హైడ్రోమీటర్ అయితే స్పెసిఫిక్ గ్రావిటీ లేదా రిలేటివ్ డెన్సిటీ. హైడ్రో అనేది రిలేటివ్ డెన్సిటీ. దాని నుంచి మనం డెన్సిటీ కూడా కనుక్కోవచ్చు వన్స్ రిలేటివ్ డెన్సిటీ వచ్చాక. సిమిలర్గా అదే స్పీడ్ అనుకోండి. స్పీడోమీటర్ అయితే స్పీడ్ని మెజర్ చేస్తుంది. అలాగే ఓడోమీటర్ అయితే డిస్టెన్స్ని మెజర్ చేస్తాం. అలాగే విండ్ స్పీడ్ అనుకోండి. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. విండ్ స్పీడ్ మెజర్డ్ బై యానిమోమీటర్. అలాగే కరెంట్ అయితే అమ్మీటరు, టెంపరేచర్ అయితే థర్మోమీటరు, అలాగే అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అయితే బ్యారోమీటర్. సో 138కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో బ్యారోమీటర్ని యూజ్ చేసుకొని మనం అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది మెజర్ చేస్తాం.
అదే విండ్ స్పీడ్ అనుకోండి, ఈ విండ్ స్పీడ్ అనేది యానిమోమీటర్, స్పీడ్ అయితే స్పీడోమీటర్. ఓకే, నెక్స్ట్ 139. On which of the following factors the magnitude of buoyancy force acting on a given body in a given fluid depends అని అన్నాడు. చూడండి, ఈ పాయింట్ బయాన్సీ ఫోర్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పాం. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ FB ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్, వెయిట్ ఆఫ్ ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. సపోజ్ ఒక క్యూబాయిడ్ తీసుకుంటారుగా, ఎంత పోర్షన్ ఆఫ్ క్యూబాయిడ్ అయితే లోపల ఉందో దానివల్ల ఎంత అమౌంట్ ఆఫ్ లిక్విడ్ అయితే డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వెయిట్. సో డెన్సిటీ అంటే వెయిట్ అంటే నథింగ్ బట్ mg అవుతుంది. ఇక్కడ mg అనేది డిస్ప్లేస్డ్ యొక్క ఫ్లూయిడ్ యొక్క వెయిట్ అది. సో mg అనేది ఫ్లూయిడ్ వెయిట్, ఎంత అయితే డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వెయిట్. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్, మాస్కి బదులుగా డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అని రాసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి బిట్లు అడిగింది ఏంటంటే, ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ అన్నాడు. చూడండి, ఈ పాయింట్ నుంచి బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ ఆఫ్ దేంటి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ, వాల్యూమ్ ఆఫ్ ఫ్లూయిడ్ అంటే డిస్ప్లేస్ ఎంత అయితే అయ్యిందో దాని యొక్క వాల్యూము జీ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. అయితే మనకు డిస్ప్లేస్ అయిన వాల్యూమ్ డైరెక్ట్గా రాదు. సో అందుకని మనం ఏంటంటే ఎంత పోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే సింక్ అయ్యి ఉందో, లోపల సబ్మర్జ్ అయ్యి ఉందో దాని వాల్యూము ఫ్లూయిడ్ యొక్క డిస్ప్లేస్డ్ వాల్యూమ్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. సో అందుకని మనం ఇక్కడ ఏం రాస్తామంటే డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఎంతైతే డిస్ప్లేస్ అయిందో ఆ ఫ్లూయిడ్ వాల్యూమ్ మెజర్ చేయడం కష్టం. సో అందుకని వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ చెప్తాం. వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ సబ్మర్జ్డ్, వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ వాటర్ లేకపోతే ఇంటూ జీ. ఓకే, ఇప్పుడు ఈ బిట్ చూద్దాం. బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్. రెండోది షేప్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ అండ్ మాస్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్, డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, వాల్యూమ్ ఆఫ్ ద బాడీ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్. చూడండి, బాడీ యొక్క ఎంత వాల్యూమ్ అయితే ఆ వాటర్లో ఉంటుందో దాని మీద డెన్సిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది. ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అనేది ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మీద, ఎంత పోర్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ అయితే సబ్మర్జ్ అయి ఉందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, లాస్ట్ బిట్ 140. క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ ద అట్మాస్ఫియర్ బికాస్ ఆఫ్ దేర్. చూడండి, ఈ పాయింట్ చెప్పాము చాలాసార్లు. చూడండి, యాక్చువల్గా మనకి సపోజు వాటర్ అనేది మనం హీట్ అట్మాస్ఫియర్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకొని మనకు వేపర్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో మనకి వాటర్ వేపర్ యొక్క డెన్సిటీ అయితే తక్కువే, వాటర్ కన్నా. సో అందుకని డెన్సిటీ తక్కువ కాబట్టి లైట్ వెయిట్ అది పైకి ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ వాటర్ వేపర్ అనేది. వన్స్ సర్టెన్ హైట్ అది వెళ్ళిన తర్వాత అగైన్ అది కండెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ కండెన్స్ అవుతున్నప్పుడు మాత్రం ఏంటి, లిక్విడ్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి. ఈ లిక్విడ్ పార్టికల్స్ యొక్క డెన్సిటీ మాత్రం ఎయిర్ డెన్సిటీ కన్నా చాలా ఎక్కువ. మనకి ఇది ఈ పాయింట్ ఆల్రెడీ చెప్పాం మనం. ఎయిర్ డెన్సిటీ 1.2 kg/m³ ఉంటే అదే వాటర్ పార్టికల్ యొక్క డెన్సిటీ అయితే 1000 ఉంటుంది. అయినా కానీ ఈ క్లౌడ్స్ మాత్రం అంత వెయిట్ ఉన్నా కానీ మనకి అవేమీ డౌన్కి రావు, ఫ్లోట్ అవుతూనే ఉంటాయి. సో దానికి రీజన్ ఏంటంటే ఫోర్స్ ఆఫ్ బయాన్సీ. సో ఈ పాయింట్ మనం ఆల్రెడీ చెప్పాం. మనకి షిప్ ఈవెన్ స్టీల్తో మనం చేసినా కానీ ఎందుకు మునిగిపోవట్లేదు అంటే ఇక్కడ మనం ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కువ ఉన్నట్టుగా మనము దాన్ని డిజైన్ చేసాం. అలాగే ఇక్కడ కూడాను మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎక్కువ ఉండాలంటే మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, ఒకటి డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్, ఇందాక ఫార్ములా వేసాం కదా, వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ సబ్మర్జ్డ్ పోర్షన్. సో దీన్ని బట్టి మనకి ఫోర్స్ ఆఫ్ బయాన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే ఒకటి డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉన్నప్పుడు, రెండోది వాల్యూమ్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏమవుతుందంటే
ఈ క్లౌడ్స్లో సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లౌడ్ తీసుకున్నాను నేను, సపోజ్ ఒక క్యూములస్ క్లౌడ్ తీసుకున్నాం. క్యూములస్ అంటే ఈ టైప్లో ఉంటాయి, ఇవి చాలా లార్జ్ క్లౌడ్స్, ఇవి పైలప్ అయి ఉంటాయి, ఒకదాని మీద ఒకటి ఎక్కువ లెంత్ ఉన్న వాటిని క్యూములస్ క్లౌడ్స్ అంటాం. ఈ టర్మినాలజీ మనకి జాగ్రఫీలో వస్తుంది. క్యూములోనింబస్, క్యూములస్, సిరస్ క్లౌడ్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. ఈ టర్మినాలజీ మనకి ఇంపార్టెంట్. సో ఇది ఒక క్యూములస్ క్లౌడ్ అనుకుందాం. సో ఈ ఏరియా యొక్క బయాన్సీ ఫోర్స్ అయితే యాక్ట్ అవుతుంది. యాక్చువల్గా ఈ క్లౌడ్లో ఉన్న వాటర్ ఓవరాల్ వెయిట్ మనం చూసుకుంటే చాలా టన్నులు ఉంటుంది, చాలా ఎక్కువ వెయిట్ ఉంటుంది. అయినా కానీ అది ఫ్లోట్ అవుతుంది. రీజన్ ఏంటంటే బికాజ్ ఆఫ్ బయాన్సీ ఫోర్స్. ఆ బయాన్సీ ఫోర్స్ కూడా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఈ క్లౌడ్ యొక్క ఏరియా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాల్యూమ్ ఎంత ఎక్కువ వాల్యూమ్ ఉంటుందంటే ఆల్మోస్ట్ కిలోమీటర్స్లో ఉంటుంది. అది అంత ఎక్కువ వాల్యూమ్ అది స్ప్రెడ్ అయ్యి ఉన్నది కాబట్టి మన యావరేజ్ డెన్సిటీ మనం తీసుకుంటే ఈ క్లౌడ్ యొక్క యావరేజ్ డెన్సిటీ అనేది ఖచ్చితంగా ఏ డెన్సిటీ కన్నా తక్కువే ఉంటుంది. అందుకే అది ఫ్లోట్ అవుతుంది. సో యావరేజ్ డెన్సిటీ మనం కన్సిడర్ చేస్తే యావరేజ్ డెన్సిటీ ఆఫ్ క్లౌడ్ అనేది ఖచ్చితంగా లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్. సో అందుకే అది ఫ్లోట్ అవ్వగలుగుతుంది. ఈ యావరేజ్ డెన్సిటీ తక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ వాల్యూమ్ అనేది లార్జ్ ఏరియా అది స్ప్రెడ్ అయ్యి ఉండడం వల్ల వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది అమౌంట్ ఆఫ్ ఎయిర్, ఇది డిస్ప్లే చేసే అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది ఈ వాల్యూమ్ ఎక్కువ ఉండడం వల్ల ఆ డిస్ప్లేస్డ్ ఎయిర్ యొక్క వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆ ఎయిర్ వల్ల వచ్చే బయాన్సీ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ రీజన్ వల్ల క్లౌడ్స్ అనేవి ఫ్లోట్ అవుతుంటాయి. సో ఇక్కడ కూడా మీకు బయాన్సీ ప్రిన్సిపల్ అనేది ఇంపార్టెంట్. సో వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ ద అట్మాస్ఫియర్ బికాజ్ ఆఫ్ దేర్ లో డెన్సిటీ. యాక్చువల్గా ఇది లో యావరేజ్ డెన్సిటీ. ఓకే, ఇవి 20 బిట్స్ ఈ చాప్టర్ మీద. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.